అంటే భూముల కేటాయింపులకు సంబంధించిన అంశంలో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఆ నిర్ణయాలు మీ ప్రభుత్వానికి అప్రదిష్ట పాలు చేసే విధంగా నిర్ణయాలు ఉన్నాయంటారా? అంటే మాల్స్కి సంబంధించి కేటాయించిన భూములు కానీ వీటి విషయంలో టెక్ కంపెనీల కేటాయింపుల్లో 99 పైసలకే భూమి కేటాయించారు. కొన్నిటికి ఇప్పుడు వస్తున్న కంపెనీలకి ఒక నామినల్ ప్రైస్లో ఇప్పుడు భూములు కేటాయించడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్లే సగటు విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు కానీ స్టేట్లో ఉన్న వాళ్ళకి కానీ మేము ఇంతకుముందు చెన్నైలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో వర్క్ చేస్తున్నాము. వైజాగ్లో మన సొంత రాష్ట్రంలో టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఇలాంటివి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా జనాల నుంచి ఆహ్వానించదగ్గమైన పరిణామం. ప్రతిపక్షాలు అనేది గొడవ చేస్తున్నాయి తప్పితే మాకు అప్రతిష్ట అనేది వస్తుందనేది ఇంచింత అనేది మాకైతే సందేహం లేదు. దానివల్ల మాకు పాజిటివ్గా వస్తుంది తప్పితే నెగిటివ్ అనేది మా మీద జరిగినట్టు మాకైతే అనిపిస్తుంది కాదు, క్షేత్రస్థాయిలో కూడా. అంటే విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించిన పాత బస్టాండ్ని లులు మాల్కి సంబంధించి కేటాయించి ఈ ప్రతిపక్షాలు ఎప్పుడైతే వీటికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తాయో మళ్ళీ దాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఇవాళ ప్రకటించడం అనేది కొంతవరకు మీరు తప్పుని సరిదిద్దుకోవడం అంటారా? అంటే ఏ సంస్థకి ఇచ్చారని? లులు మాల్కి తప్పిదం అని కాదు, ప్రాజెక్ట్ వైబిలిటీ కూడా చెక్ చేయాలి మేము. అంటే కొన్ని వందల కోట్ల ఆస్తి ప్రతిపక్షాలు ప్రశ్నించడం వల్ల కదా మీరు ఆ విషయంలో ఏమైనా అవకతవకలు జరుగుంటేనే కదా మళ్ళీ మీరు దాన్ని వెనక్కి తీసుకుంది. అంత 100 కోట్ల ఆస్తి వాళ్ళు ఏదో గొడవ చేశారని కాదు, అంత 100 కోట్ల ఆస్తి అక్కడ పెట్టడం వల్ల మాకు జరిగే ఎంప్లాయ్మెంట్ని కూడా మేము బ్యారీ చేసుకోవాలి. అండ్ దాని ద్వారా వచ్చే రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని, మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఖజానా సంగతి తీసి పక్కన పెడితే దాని ద్వారా లోకల్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అది వైబుల్లా కాదా అనే అంశంలో దాన్ని వెనక్కి తీసుకోవడం ముందుకు తీసుకోవడం అనేది మా అధినేతలు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అది మా స్థాయిలో మేము చర్చించే అంశాలుగా. అంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో ప్రముఖంగా పనిచేశారు. అట్లాగే రాజకీయ కుటుంబం ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మీ కుటుంబం కూడా ఒక రాజకీయంగా బలమైంది. వీటన్నిటితో పాటు మీరు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తారు. అందుకే అది క్వశ్చన్ అడుగుతా ఉంది. అంటే మేము పరిశీలించింది ఏంటంటే లులు మాల్ అనేది ఏపీఎస్ఆర్టీసీ స్థలానికి కేటాయించడం వెనక్కి వెళ్ళటం అనేది నాకు తెలిసి వెనక్కి వెళ్ళిందని నేను అనుకోవట్లేదు. మహా అయితే ప్లేస్ షిఫ్ట్ అవుతారేమో కాకపోతే ప్రత్యేకత మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు ఎక్కడ పెడతారనుకునేది ప్రైవేట్ కంపెనీలకు